తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని పులివెందుల తెదేపా ఇన్ఛార్జి బీటెక్ రవి ఆరోపించారు. అందుకే తన గన్ మ్యాన్లను తొలగించారని చెప్పారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాకున్న 2 గన్ మ్యాన్లు ఉదయం వెనక్కి వెళ్లిపోయారు. గన్ మ్యాన్ల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయిస్తున్నారని అన్నారు. జగన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నాకు తెదేపా అవకాశం కల్పించాలని కోరారు. నాకు ఏదైనా జరిగితే బాధ్యత జగన్దే అని బీటెక్ రవి అన్నారు. సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు, ఏం లేదు. ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి. నాకు సెక్యూరిటీ అవసరంలే, ఏం అవసరంలే ఆయన చెప్పమనండి. ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది, మేము కూడా పల్లెలకు పోయి తిరిగేది ఉంటుంది. ఈ నుంచి ఇంకా ఏదైనా ఉంటే థ్రెట్ లేని వాళ్ళకు కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఉండే వాళ్ళకు కూడా మాకే తీసేయడం అంటే స్పష్టంగా మీ ద్వారా ఆ తర్వాత ఇది సుమోటోగా తీసుకోమని కూడా చెప్తారా. నాకు ఎలాంటి ప్రమాదం కానీ, నాకు ఎలాంటి హాని కానీ, నా ప్రాణానికి కానీ జరిగితే దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి గారు, తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిలే బాధ్యత. నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో కూడా లేదు. నాకు ఉండేది రాజకీయ శత్రుత్వం వాళ్ళతోనే. కాబట్టి ఈ మూమెంట్లో, ఈ ఎలక్షన్ అంటే ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్ జరుగుతుందనే మూమెంట్లో ఈరోజు వచ్చి వాళ్ళు సెక్యూరిటీని డ్రాప్ చేసినారంటే వాళ్ళు వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం మమ్మల్ని ఏదో చేసేదానికి అని మేము స్పష్టంగా చెప్పదలుచుకునే మాకు అర్థమవుతుంది. ఏదో ఓపెనింగ్లు అవి ఇవి ఆయన చేసిన ఓపెనింగ్లు ఏంటంటే పాత పోలీస్ స్టేషన్ పడగొట్టి కొత్త పోలీస్ స్టేషన్ కట్టాడు, పాత ఎండిఓ ఆఫీస్ పడగొట్టి కొత్త ఎండిఓ ఆఫీస్ కట్టాడు, పాత ఎంఆర్ఓ ఆఫీస్ పడగొట్టి కొత్త ఎంఆర్ఓ ఆఫీస్ కట్టాడు. ఆయన ఓపెనింగ్ చేసింది ఇయే. ఏదన్నా కానీ పైడిపాలెంలో నీళ్లున్నాయి, గండికోటలో నీళ్లున్నాయి, దాని ఫీల్డ్ ఛానల్స్ లేవు, ఇంకోటి లేవు. ఏదన్నా పులివెందుల కాన్స్టిట్యున్సీకి 1 ఎకరాకి ఏదన్నా అదనంగా నీళ్ళు ఇచ్చి దాని శంకుస్థాపన దానికి వచ్చాడంటే దానికి ఏదన్నా అర్థం ఉంది. ఆ ఉండే బిల్డింగ్లను పడగొట్టడం ఎవరు చెప్పిరి, మళ్ళీ దానికి 4-5 కోట్లు ఖర్చు పెట్టడం ఎవరు చెప్పిరి. అసలు మీరు వింటే ఆశ్చర్యపోతారు. 4-5 కోట్లు ఖర్చు పెట్టి శంకుస్థాపన చేస్తే ఆయన పర్యటన ఖర్చు వచ్చేసి 3 కోట్లు. అంటే హెలిప్యాడ్లు వచ్చినందుకు 3,000 మంది పోలీసు వాళ్ళకు భోజనాలంట, అవంట ఇవంట. దీని ఖర్చు అంటే మామూలుగా పాత సామెత తర్వాత పాత సామెత పావలా కొడికి ముప్పావల మసాలా అని ఆ రకంగా ఏందేందో వచ్చినాడు. వాళ్ళందరినీ మళ్ళీ వచ్చి మండలానికి 10 మందిని 15 మందినో అందరినీ పిలిచి వాళ్ళందరికీ ఇంటర్వ్యూ. వాళ్ళకేంది మళ్ళీ జాయింట్ కలెక్టర్ ముందు రోజు సాయంత్రమే పిలిచి మీరు ఎవరు కూడా సమస్యలు చెప్పొద్దండి, సమస్యలు ఏంటంటే మాకు చెప్పండి, ముఖ్యమంత్రి దగ్గర అంతా కూడా బాగుంది, ఫీల్ గుడ్ అనిపించాలని మళ్ళీ వాళ్ళకు సపరేట్ క్లాసులు పెట్టుకోవడం కూడా జరిగింది. అంత క్లాసులు పెట్టినా కూడా అవతల రోజు ఆయన జగన్ను అందరూ కూడా మాట్లాడడం, అదంతా కూడా మెయిన్ పేజీలో కూడా రావడం కూడా జరిగింది. కాబట్టి రబీలో ఎక్కడ కూడా ఇత్తనమే పర్లేదు. ఇత్తనం పడిన దానికి ఇన్పుట్ సబ్సిడీ వర్తించదు, పంటల బీమా వర్తించదు. నువ్వు రైతుల్ని ఏ విధంగా ఆడుకుంటావో మానవతా దృక్పథంతో ఈ పులివెందుల ప్రాంత రైతాంగాన్ని కానీ, కడప జిల్లా రైతాంగాన్ని కానీ విత్తనమే పడినప్పుడు మీరు ఏ రకంగా ఆదుకుంటారో స్పష్టమైన సమాధానం చెప్పాలని కానీ ఇక్కడ అగ్రికల్చర్ అధికారులను కానీ, లోకల్గా ఉండే ఎంపీని కానీ అందరూ కూడా చాలా టెన్షన్స్తో ఉన్నారు. తప్పకుండా దీని మీద కూడా వాళ్ళు ఏదో ఒకటి సమాధానం చెప్పాలి. తర్వాత ఇప్పుడు మార్చుకోవడము, ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము, కిందిది పైకి, పైకి కిందికి, పక్కంది ఈ పక్కకు ఈ పక్క చేసుకుంటాడు. అది మీ పార్టీ అంతర్గత విషయం, మేము పట్టించుకోము. దయచేసి ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు పులివెందులు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది? నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందుల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయము, పులివెందుల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యము, పులివెందుల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినా కాబట్టి నిన్ను నమ్ముకొని నేను పోటీ చేశానా? నువ్వు అటు ఇటు మార్చి పులివెందుల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది? కాబట్టి ముఖ్యమంత్రిని ఆయన నీ సీటునన్నా నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా. అట్లే చంద్రబాబు గారిని కూడా ఒకవేళ పొరపాటున జగన్ పులివెందులు ఇచ్చి వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను అటుకే పంపించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.